కేఎస్ ప్రసాద్ గారు, మేనిఫెస్టో అనే దానికి ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. గతంలో అనేక పార్టీలు పరిపాలించాయి, అనేక మంది రాజకీయ నాయకులు మనకు కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో మేనిఫెస్టోలోని ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా వెళ్ళిపోయారు. 2014లో మనం చూస్తున్నాం. ఈరోజు ఆ మేనిఫెస్టోని ఈ మేనిఫెస్టోని తీసి ప్రజల ముందు ఉంచితే అసలు క్రెడిబిలిటీ అనేటటువంటి అంశం ఎవరి వైపు నిలబడుతుంది? సార్, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, మెరిటోరియస్ స్టూడెంట్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంలో మెరిటోరియస్ స్టూడెంట్ని 97% పైచిలుక సంక్షేమ ఫలాలు ప్రజలకి అందించి ప్రూవ్ చేసుకున్న ప్రజాస్వామ్యవాది. ఎప్పుడైతే ద ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ అండ్ కాంపిటెన్సీ లెవెల్స్ మీద నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. ఎబిలిటీ, క్యాపబిలిటీ అండ్ కాంపిటెన్సీ ఈ మూడు ఎప్పుడు వస్తాయంటేనండి, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నప్పుడు, ప్రజా సమస్యల పట్ల సాంతన, దాని యొక్క స్వాలంబన, దానిని ఆకలించుకొని అది నా సమస్య అనుకున్నప్పుడు, చిత్తశుద్ధి చాటుకున్నప్పుడు దాని కార్యాచరణ ఎలా ఉంటుందంటే, నా సమస్య కింద తీసుకున్నప్పుడు ఎదుటి సమస్యని పరిష్కారం పట్ల ముందుకెళ్తాం. అది చేసిన వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఊరికనే పాదయాత్రలు, మార్నింగ్ వాక్లు ఒళ్ళు తగ్గించుకోవడానికి కాదండి తండ్రి కొడుకులు చేసిన పాదయాత్రలు. ప్రజా సమస్యలతో చెలించిపోయి ప్రజా సమస్యల్ని తన సమస్య కింద తనకి తాను మలుచుకుని దానికి శాశ్వత పరిష్కారాలు అందించిన ఉదంతాలండి. ఇవాళ మీరు గమనించండి, ఉద్దానం సమస్య గురించి తీసుకుంటే ఆనాటి కథలు, కాకరకాయ కబుర్లు చెప్పుకొని తప్పించుకుపోయిన వాళ్ళు ఇద్దరూ మళ్ళీ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పొత్తులకు కుదిరారు. కానీ 700 కోట్ల పైచిలుక దాని మీద వాటర్ ప్లాంట్తో, శాశ్వత నీటి పరిష్కారంతో, అంటే ఇంక రాబోయే తరాలకి ఆ విధమైన ఫ్లోరసిన్ బాధితులు, కిడ్నీ సమస్యలు లేకుండా శాశ్వత వాటర్ సమస్యను తీర్చి, ఒక 1000 పడకల పైచిలుక హాస్పిటల్లో నిత్యం డయాలసిస్లో 500 మంది పైచిలుక బ్యాచ్ల వారీగా 2-5 గంటలు, అంటే ఇది ఆల్ శాశ్వత పరిష్కారాలు ఆలోచించే దృక్పథం ఎవరికి ఉంటుందండి? ఒక ప్రజాస్వామ్య నాయకుడికి, ప్రజల పడుతున్న మానసిక సంఘర్షణకి. ఇవాళ నరేంద్ర మోడీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటాడు, 85 కోట్ల మందికి నేను రేషన్ అందించాను, బిలో పవర్టీ వాళ్ళకి సంక్షేమాలు చేశానని. 85 కోట్ల బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో అగ్రిగేట్ చేయండి సార్. మోర్ దెన్ 50%. ఆ 50% ప్రజల కోసం సంక్షేమం చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే, కడుపుకి ఆకలి అవుతున్నప్పుడు ఆర్తన తీర్చిన వ్యక్తిని ప్రజాస్వామ్యంలో ఏమంటారు? దానికోసమే కదా సార్ ఈ ప్రభుత్వాలు స్థాపిస్తుంది. అంతేకాని మీరు నేను ప్రత్యక్షంగా పరోక్షంగా కడుతున్న ట్యాక్సులతో సంరక్షించడానికి, ఆ సంరక్షణకి కార్యరూపం ఇచ్చి దానికి దక్షత అంటే పరిపాలనా దక్షతను చాటుకుంటున్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే, ప్రజల కోసం ఏం చేస్తానంటే, నేను ట్యాక్స్ పే చేస్తున్నాను, ఈశ్వర్ గారు మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు, మన ఇద్దరు ట్యాక్స్ ఏమవుతుంది అన్న దగ్గర ప్రతిసారి కాకమ్మ కబుర్లే వింటున్నాం. కానీ ఈసారి 97 to 98.3% సక్సెస్ చూపించిన ఈ మొదటి ప్రభుత్వం సార్. దీంతో ఏమవుతుందంటే, ప్రజలకి ఎస్ సార్ మీరు ట్యాక్సులు కట్టినా మాకు అందుతున్నాయి సార్ అని ధైర్యంగా చెప్పగలిగే అంత సామర్థ్యాన్ని పెంపొంది చూపించాడు సార్. ఆర్థిక స్వాలంబనం కోసం 1,103 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన సార్. ఏం చేశారని తిరిగి ప్రశ్నిస్తున్న ఈ భౌగోళిశాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల స్వామ్యంలో ప్రజలను నమ్ముకుంటే నాకు చాలనుకుని ప్రజలతోనే నిరంతరం మమేకమే తిరుగుతున్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సార్. అంచేతే ఏం చేస్తామన్న దానికి ప్రొడక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఆయన ఇవాళ హెలికాప్టర్లో రావచ్చు, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం ఏం చేశాడో నెక్స్ట్ జరగబోయే దానికి బ్రహ్మాండం ఎగ్జిక్యూషన్ చేస్తాడు. పనిలో పని ఇవాళ కనుక రైతు రుణమాఫీ కనుక అనౌన్స్ చేస్తే మాత్రం సార్ వీళ్ళందరూ ఇంట్లో తడిగొడ్డేసి పడుకోవడం తెలుగుదేశం కానీ, జనసేన కానీ, మిగిలిన పార్టీ.